హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఒక మంచి టిఫిన్ రెసిపీని చూపిస్తున్నాను. పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా వెజిటేబుల్స్తో ఉతప్పాన్ని ట్రై చేయండి. వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసము ఒక బౌల్లో 1 కప్పు బియ్యము, అరకప్పు శనగపప్పు, అరకప్పు పల్లీలు, 1 స్పూను మెంతులను వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ని వేసి 4 అవర్స్ పాటు నానపెట్టుకోవాలి. మార్నింగ్ టిఫిన్ చేసేలాగైతే ఓవర్ నైట్ కూడా నానపెట్టుకోవచ్చు. బాగా నానిపోయాయి. ఎక్స్ట్రా వాటర్ని తీసేసి మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా ఉప్పును, వంట సోడాను వేసి 5 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. వంట సోడా ప్లేస్లో ఈనోని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండి రుబ్బిన వెంటనే టిఫిన్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా వంట సోడా కానీ ఈనో కానీ వేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీని ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి. తర్వాత ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా పీసులు మరియు కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, అల్లం తురుము వేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. మీకు ఇష్టమైతే ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ పైన ప్యాన్ నుంచి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత రుబ్బుకున్న పిండిని 1 గరిటెడు వరకు తీసుకొని వేసుకోవాలి. స్ప్రెడ్ చేయకూడదు, కాస్త మందంగానే ఉండాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ వేసుకోవాలి. బీట్రూట్ తురుమును కూడా వేస్తున్నాను. వెజిటేబుల్స్తో మిక్స్ చేస్తే కలర్ చేంజ్ అవుతుందని సపరేట్గా వేస్తున్నాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. మూత ఉంచి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఊతప్పం అయితే కుక్ అయింది. ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్యాన్కు ఆయిల్ని అప్లై చేసి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్ మీద కాల్చుకుంటున్నాం కాబట్టి ఒక సైడ్ కాల్చుకున్నా సరిపోతుంది. లేదు అంటే టర్న్ చేసి రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. ఇది టర్న్ చేసి రెండో వైపు కూడా కాల్చి చూపిస్తున్నాను. ఆయిల్ కావాలి అంటే టర్న్ చేసిన తర్వాత కాస్త వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మధ్యాహ్నం వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ పిండితో ఊతప్పాలే కాదు, పొంగనాలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టారంటే వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు. అంత రుచిగా ఉంటాయి. లంచ్ బాక్స్కి సూటబుల్ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.